హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, నేను నా లైఫ్‌లో ఇప్పటి వరకు ఈ కిండర్ జాయ్ అనేది 2 టైమ్స్ తిన్నానండి. ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే, మొన్న ఇంటికి మా అక్క వచ్చింది. వచ్చినప్పుడు యోగికి కిండర్ జాయ్ తీసుకొచ్చింది. అలా కాకుండా నేను కూడా స్మార్ట్ బజార్‌కి, డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు యోగి కావాలి అంటే కొనుక్కుంటూ ఉంటుంది. అండ్ ఇది నా చిన్నప్పుడు ఒక్కసారి మా డ్యాడీ తీసుకొని వచ్చారండి. అప్పట్లో ఇది 30 రూపీస్ ఉండేది. మీ అందరికీ దీని ప్రైస్ ఇప్పుడు 60 దాకా ఉన్నట్టుంది. ఐడియా ఉండే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి చూపించి, అమ్మ ఇది నాన్న కొని పెట్టారమ్మా అని చెప్పాను. సరే ఇంక ఓపెన్ చేద్దామని చెప్పి అమ్మ నేను కలిసి ఓపెన్ చేస్తే, మేము అనుకున్నాము 2 సైడ్స్ చాక్లెట్ ఉంటుంది. మధ్యలో చిన్న బొమ్మలాగా పెడతాడు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా! అలా అని అనుకున్నాము. ఇంకా మమ్మీ ఓపెన్ చేసేటప్పటికి ఒక్క సైడ్ చాక్లెట్ ఉంది. ఓకే. అండ్ ఇంకొక సైడ్ చాక్లెట్ ఉంటుందేమో అనుకున్నాము. చాక్లెట్ లేదు, బొమ్మ లేదు. సరే ఆ సైడ్ ఏముంది అని చెప్పి ఓపెన్ చేస్తే అందులో ఇంకొక సైడ్ బొమ్మ ఉందండి. ఇంకా మా మమ్మీ నన్ను తిట్టిందండి అప్పుడు. నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 30 రూపీస్ పెట్టి ఇది కావాలా నీకు? మీరు కూడా చిన్నపిల్ల, అది అడిగితే కొనిపెట్టేస్తారా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా అమౌంట్ అయితే కిండర్ జాయ్ కొనుక్కోలేదండి. ఎవరైనా తెస్తే తినేదాన్ని. అది కూడా నాకు తెలిసినంత వరకు సెకండ్ టైమ్ మా బావ తీసుకొచ్చాడు. ఇంకా 2 టైమ్స్ మాత్రమే నేను కిండర్ జాయ్ అనేది తిన్నానండి. ఇంక ఇప్పుడు తినాలని ఇంట్రెస్ట్ లేదు. కొనుక్కోవాలని అయితే దాని మీదకి ధ్యాసే వెళ్ళట్లేదండి. ఇంకా పిల్లల హయాం వచ్చేసింది. ఇంకా వాళ్ళకి కావాలంటే కొనిపెడతాము. ఏదో బొమ్మ ఆడుకుంటారు, తినేస్తారు అన్నట్లు అయిపోయింది. ఇంకా ఈ కిండర్ జాయ్ విషయంకొస్తే బొమ్మ అయితే ఇదిగో ఇదేదో వచ్చిందండి. ఇది ఎలా సెట్ చేయాలో కూడా తెలీదు. వాడిచ్చిన ప్యాటర్న్ ప్రకారం అయితే నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకా మా యోగి అయితే బొమ్మ నువ్వే తీసుకొని నా మొహం పడేసి ఆ చాక్లెట్ అయితే ఓపెన్ చేసి తినడానికని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. సరే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసి చూపిద్దాం కదా అని అనుకుంటే అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు. సరే ఏదో ఒకటి. అండ్ ఇంకొకటి పోనీ చాక్లెట్ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉందేమో లోపల అనుకుంటే మరీ అధ్వానం అయిపోయిందండి లోపల. సరే చాలా రోజులైంది కదా, కొంచెం టేస్ట్ చేస్తాను ఇవ్వు అంటే అసలు ఇవ్వలేదు. సరే అలాగే లాక్కొని తీసుకుందాం అనుకున్నా కానీ అది కూడా నా చేతికి రాలేదు. వచ్చింది ఏదో కొంచెం ఉంటే యోగికే పెట్టేశానండి. మీలో ఎంతమందికి కిండర్ జాయ్ టేస్ట్ నచ్చిందో కామెంట్ చేసేసేయండి. నాకైతే తినడానికి ఇష్టమే కానీ ఎప్పుడూ తినే సాహసం చేయలేదు. ఎప్పుడైనా తిందాం అనుకున్నా మా అమ్మ తిట్టిన తిట్లే గుర్తొచ్చేస్తాయండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.